ఎదుటికి దేవుడు నిలబెట్టుకున్నారంటే దేవుడికి కృతజ్ఞతలు. అదే రకంగా దైవ సేవకులకు విశ్వాసులకు అందరికీ పెట్టమని చెప్తున్నాను. చాలా సంతోషం. దేవుని కృప ఈ యొక్క క్రిస్మస్ సీజన్లో రీతిగా దేవుడు ఏర్పాటు చేసుకొని సంతోషంగా దేవుణ్ణి ఆయన యొక్క పుట్టుకను జ్ఞాపకం చేసుకుని ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. వాక్యం ఎందుకంటే పోయిన సంవత్సరం కూడా సెమీ క్రిస్మస్కి ముందు దేవుడు నిలబెట్టుకొని ఫోన్ వస్తుంది. చర్చికి వచ్చినప్పుడు ఫోన్ సైలెంట్ పెట్టాను. పోయిన క్రిస్మస్ సెమీ క్రిస్మస్కి ముందు రోజు కూడా వాక్యం ఒక విషయంలో ధ్యానించుకున్నాం. ఏంటి ఆ విషయం అంటే, ఇందాక నాకు వాక్యం చదువుకున్నప్పుడు జ్ఞాపకం చేశాడు దేవుడు. పుట్టినరోజు ఎవరిది? యేసుక్రీస్తు గారిది. పుట్టినరోజు ఎవరిది? కానీ పుట్టినరోజు జరుపుకుంటుంది మనం. పుట్టినరోజు జరుపుకుంటున్న వాళ్ళు బట్టలు కొనుక్కుంటారు, ఏమండి వాళ్ళందరికీ కావాల్సిన స్వీట్స్ ఫంక్షన్ చేస్తాం. కానీ ఇక్కడ రివర్స్, పుట్టినరోజు యేసయ్యది కానీ మనము ఫంక్షన్ చేసుకుంటున్నాం, మనము కొత్త బట్టలు కొనుక్కున్నాం. ఈ అంశము ఎలా ఉంటే దేవుడు అంగీకరిస్తారని చెప్పి పోయిన సంవత్సరం మనం ధ్యానించుకున్నాం. ఈరోజు దేవుడు ఎందుకు ప్రభువా ఇంకొకసారి నన్ను నిలబెట్టుకున్నాం అంటే, ఒక విషయాన్ని నాకు రాత్రి 1:30కి 2ంటికి ఒక అంశాన్ని నేను ధ్యానిస్తున్నాను. బహుశా ఇదే అంశం నేను ఈ అంశం ధ్యానించుకున్నప్పుడు చాలా బాధపడ్డాను, చాలా దుఃఖం వేసింది. ఆ టైంలో కూర్చొని ఏడ్చుకున్నాను, చాలా సమయం ఏడ్చాను. మా భార్య కూడా విషయమై ధ్యానించినప్పుడు ఆమె కూడా కొన్ని క్వశ్చన్లు అడిగినప్పుడు ఆమె కూడా మంచిగా ప్రార్థనలో ఉండి 2ంటికి ముగించుకొని పడుకున్నాను. ఆ విషయాన్ని నేను ముందుకు తీసుకొస్తాను. వాక్యం చదువుకున్నాను. మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనం చదవండి. చాలండి. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు. అదే రకంగా 16వ వచనం చదవండి. యాకోబు మరియు మరియ భర్త అయిన యేసుని కనెను, ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకమైన మా తండ్రి, నీ ఉన్నతమైన కృప, నీ ఉన్నతమైన ప్రేమ పోయిన క్రిస్మస్ మొదలుకొని ఈ క్రిస్మస్ వరకు విస్తారమైన నీ ప్రేమ కృపను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. అయ్యా, నేను వట్టి వారం, దేనికి పనికిరాని వారం. అయ్యా, నీవు మాట్లాడితే మా హృదయాలు, మా బ్రతుకులు మారుతాయి, మా జీవితాలు వెలుగుగా ఉంటాయి. కనికరించి సహాయం దయచేయండి. ఇంతవరకు నేను ఆరాధించుటకు, నిన్ను స్తుతించుటకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి మనసారా నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. నిలబడుతున్నది అయ్యా, బిడ్డను దర్శించండి. నేను వట్టివాడును, మట్టివాడును, దేనికి పనికిరాని వాడునయ్యా. ఆశ కలిగి నీ ఎదుట చూస్తున్నాను అయ్యా. నాతోను మా అందరితో మీరు మాట్లాడి బలపరచండి. చదువుకున్న లేఖనంలో నుండి అయ్యా, ఈ వచనమును దేవ విస్తారముగా పంచిపెట్టమని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నా. ఆటంకపరుచలను చెందగల దురాత్మ శక్తులను అయ్యా, నేను నిద్రపుచ్చు ఆత్మను యేసు నామములో బంధిస్తున్నా. నీ కంచె వేసి ముందును నడిపించమని వేడుకుంటూ యేసు నామములో చిన్న ప్రార్థన సమర్పించని వేడుకను పొందినాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చెప్దాం హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్పండి. సంతోషమైన సమయంలో ఉన్నాం. హల్లెలూయా. దేవుడు మీ కుటుంబాలని, మా కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనం నుండి 16 వచనాలు ఏమి రాసి ఉంటుందంటే, యేసుక్రీస్తు గారి యొక్క వంశావళి మాత్రమే ఉంటుంది.
ఒక క్వశ్చన్, నేను ప్రారంభం దినాల్లో ఉన్నప్పుడు మత్తయి సువార్త నాకేం చెప్పారంటే, మత్తయి సువార్త చదివేటప్పుడు స్టార్టింగ్ వచ్చిన నీకేం అర్థం కావు, మీరు అక్కడి నుండి చదవద్దు, మీరు ఎక్కడి నుండి చదవాలంటే 18 వచనం నుండి చదవండి అని చెప్పారు. ఎందుకంటే ఏమన్నారంటే, మీకు అంత అవసరం లేదని, అంత ఇంపార్టెంట్ ఏం కాదు అని చెప్పి చాలామంది చెప్పారు నాకు. బహుశా నేను కూడా విని ఏం చేశానంటే, పైన చదువుకుంటూ ఊరుకుంటూ స్పీడ్ వెళ్ళిపోయి 18వ వచనం నుండి కొంచెం ఇంట్రెస్ట్గా చదివేవాడిని. కానీ ఎప్పుడైతే పరిశుద్ధ గ్రంథమును కొంచెం ధ్యానించుకుంటూ ఇన్ని సంవత్సరాలు, 10 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఈ వచనాలు చూసుకుంటే నాకు చాలా విషయాలు నేను చేసిన తప్పు జ్ఞాపకం చేసింది. ఏంటంటే చాలా పెద్ద పొరపాటు చేశాను. ఈ 16 వచనాల్లో ఏమండి, ఈ ప్రపంచము, ఈ లోకము యొక్క చరిత్ర ఉన్నది. నా ప్రియమైన సంగమా, మొట్టమొదటిగా ఈ సువార్త చదివే వాళ్ళకి ఏమనిపించిందంటే, ఈ 16 వచనాలు 1 నుండి 16 వచనాలు చదివే వాళ్ళకి మనది కాదేమో, మనకు అంత పెద్దగా అవసరం లేదేమో అనిపించింది. కానీ ఈ 16 వచనాల్లో దేవుడు పరిశుద్ధాత్ముడి ద్వారా గొప్ప విషయాలు రాశాడండి, అద్భుత కార్యాలు రాశాడు. నా ప్రియమైన సంగమా, ఈ వచనాల్లో నేను ధ్యానిస్తున్నప్పుడు నాకు ఏమి జ్ఞాపకం చేశారంటే, ఈ 16 వచనాలని ఒక సమాజాన్ని జ్ఞాపకం చేశాడు. ఈ సమాజంలో ఏమంటే ఈ 16 వచనాల్లో ఏముంటుందంటే, కొంచెం ఇంట్రొడక్షన్ ఇచ్చి నేను ముందుకు వెళ్తాను. ఈ 16 వచనాల్లో మంచి తల్లిదండ్రులు ఉన్నారు, మంచి తల్లిదండ్రులు ఉన్నారు. కానీ ఆ తల్లిదండ్రులకు చెడ్డ కుమారులు, చెడ్డ కుమార్తెలు ఉన్నారు. అంతేకాదు, నాకైతే చూడండి, మీరు డిస్టర్బ్ అవ్వద్దు, నా వైపే చూడండి. ఒక సమాజం కనపడింది ఈ యొక్క 16 వచనాల్లో. మొదటిగా చెడ్డ తల్లిదండ్రులు కనిపించారు. ఏమండి, మొదటిగా మంచి తల్లిదండ్రులు కనిపించారు, చెడ్డ పిల్లలు కనిపించారు. అంతేకాదు, చెడ్డ తల్లిదండ్రులు కనిపించారు, మంచి కుమార్తెలు, కుమారులు కనిపించారు. అంటే ఎట్లా అనిపించిందంటే, సమాజానికి మనం చూసుకుంటే వాళ్ళు తల్లిదండ్రులు మంచి వాళ్ళు, కానీ పిల్లలను చూసుకుంటే దౌర్భాగ్యమైన స్థితిలో ఉంటారు. అదే రకంగా తల్లిదండ్రులు చెడ్డవారై ఉంటారు, కానీ పిల్లలు మాత్రం రత్నాల్లాగా పుడతారు. అంటే సమాజం అనుకుంటుంది, వాడి కడుపున అంత సాత్వికుడు ఎలా పుట్టాడురా, వాడు అంత దరిద్రుడు, అంత నీచమైన వాడు, అంతగా బ్రతుకుతాడే, వాడి కడుపున ఎక్కడ పుట్టాడురా వీడు, ఇంత సాత్వికం, వాడు అంతగా మాట్లాడుతుంటే వీడు తల్లిదండ్రులేనా, వీడు కడుపును పుట్టాడా అని చెప్పి సమాజం అనుకుంటుంది. అంటే ఆనాడు అదే స్థితిలో ఉంది, ఇప్పుడు సమాజం కూడా ఇదే స్థితిలో ఉన్నదండి. నా ప్రియమైన సంగమా, నేను ఈ వచనాలు చదువుకుంటుంటే, పైన చదువుకుంటుంటే 16 వచనం దగ్గర నేను ఆగి, ఈ చెడ్డ తల్లిదండ్రులైనా, ఈ చెడ్డ పిల్లలైనా మార్చడానికి, వాళ్ళు మారు మనసు పొందుకోవడానికి, వాళ్ళు రక్షించబడటానికి, కాపాడబడటానికి, ఏమండి, ఆ సమస్యకి పరిష్కారం ఎక్కడ ఉందంటే 16 వచనంలోనే ఉన్నది. ఏంటి ఆ 16 వచనం అంటే, క్రీస్తు అనబడిన యేసు వారి కోసం పుట్టెను. నా ప్రియమైన సంగమా, ఈ సమాజం కోసం యేసు పుట్టెను. ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్స్ చెప్పిన ముందుకు వెళ్తాను. నాకు సాక్ష్యాలు వినడం అనేది చాలా ఇష్టం. ఎందుకంటే నేను ప్రతి సాక్ష్యాన్ని క్షుణ్ణంగా ధ్యానించుకుంటూ కొంచెం ఆ యొక్క సాక్ష్యంలో నేను వెళ్ళిపోతాను. నా పరిస్థితులు నేను అడిగాను, నాకు సాక్షి కావాలి ప్రభు అని. ఈ యొక్క శ్రోతపురం ఈ ప్రాంతం ఎవరికి తెలుసు అండి? మా వైఫ్ చీరాల్లో పెరిగింది కాబట్టి వాళ్ళ ఊరు దగ్గరలోనే ఉంటుంది. ఆమె బాప్తిసం తీసుకున్న కూడా ఎల్ఏఎఫ్లోనే.
నా పెళ్ళైన కొత్తలో మా వైఫ్ చెప్పింది, స్టమక్ ఫుడ్ ఇక్కడ బీచ్లో మీటింగ్స్ జరుగుతాయి, ఖచ్చితంగా మనం వెళ్దాం, నేను తీసుకెళ్తాను, ఒకసారి మీరు రావాలి అన్నారు. నేను అప్పుడు మాట ఇచ్చాను, ఇప్పటి వరకు వెళ్ళలేదు. కానీ నేను కొన్ని సాక్ష్యాలు వింటూ వస్తూ ఉంటాను మామూలు ప్రారంభం నుండి. ఒక సాక్ష్యం నేను విన్నాను. ఏ సాక్ష్యం అంటే, ఒక పోలీస్ స్టేషన్లో ఒక జరిగిన కథ, యథార్థంగా జరిగిన కథ ఏంటంటే, వారి యొక్క మనస్సు ఎలాంటిదంటే, ఒక వస్తువు నచ్చిందంటే, వారి ఇంట్లో ఉంది అంటే మాత్రం ఎంత జాగ్రత్తగా ఎంత పరిశుద్ధంగా వాళ్ళు ఏమండి వాళ్ళ యొక్క మనసు ఆ వస్తువు తెల్లాలో వీళ్ళింట్లో ఉండేది. ఆ యొక్క అంత చాకచక్యంగా వాళ్ళు ఏమండి ఆ యొక్క దొంగతనాలు చేస్తూ ఉంటారు. కథలుగా చూసి మీకు తెలిసిన లోకంలో ఉన్నప్పుడు ఇన్ని రాలేదు వాళ్ళ గురించి. కానీ ఆ పోలీస్ స్టేషన్లో ఒక వింతైన సంఘటన జరిగింది. ఏంటంటే, సీఏ గారు అతను ఒక ప్రశ్న అడిగాడు, మరి మీరు ఎలా చేస్తారా ఇలాంటి దొంగతనాలు? అసలు మాకు దొరకదు, మాకు కొన్ని సంవత్సరాలు పట్టింది మిమ్మల్ని పట్టుకోవాలంటే, ఏదో పట్టుకుంటే ఇది బయటకు వచ్చింది తప్ప ఎలా చేస్తారు మీరంటే ఆయన సమాధానం ఇచ్చారు, ఏం లేదయ్యా, మేము జాగ్రత్తగా దొంగతనం చేస్తాము అన్నారంట. ఆయన సరే ఎలా చేస్తారు, లైవ్ చెప్పురా, ఎలా చేస్తారు, ఒక సంఘటన చెప్పురా అంటే, ఆ దొంగ ఏం చెప్పాడంటే సీఏ గారితో, అయ్యా నీకు లైవ్ కావాలని నేను చూపిస్తాను, నీ భార్య రాత్రి కాలం ఈ రాత్రి ధరించుకునే శారీ కలర్ నాకు చెప్పండి, వెంటనే ఆ శారీ వేసుకున్న శారీని తీసుకొచ్చి మీ చేతిలో పెడతానని చెప్పి ఆ సీఏ తోటి ఛాలెంజ్ చేశాడు. అప్పుడు సీఏకి ఎలా ఉంటుంది, చాలా కోపం వస్తుంది, ఒక పట్టుదల ఎలా జరిగింది అని అనగానే ఇది జరిగిన కదా 3 గంటల్లో ఆ శారీ తీసుకొచ్చి ఆ సీఏ చేతిలో పెట్టాడు. అప్పుడు సీఏ ఆలోచన ఏంది, ఆ యొక్క పోలీస్ యొక్క ఆలోచన ఏంది, ఏం జరిగిందో ఏమైందో. భార్య మీద అనుమానం పడే పరిస్థితులు కూడా వస్తాయి. కానీ మనుషుల యొక్క ఆలోచనలు ఎక్కడికో వెళ్ళిపోతాయి. తన యొక్క ఆలోచన సీఏ ఏమనుకుంటాడు, భార్య మీద పాపం ఏదో అనుకుంటాడు. కానీ ఏం జరిగిందో చెప్పురా, ఎలా జరిగింది ఇది అని అడిగితే, ఏమి లేదు అయ్యారు, నువ్వు పెద్దగా ఆలోచించుకున్నావు, ఏమి లేదాడా, ఏం జరిగిందంటే ఒక సిరంజి తీసుకున్నాను, కొన్ని వాటర్ తీసుకున్నాను, ఇంటికి వెళ్ళి కిటికీలో నుంచి ఆమె పడుకొని ఉంది శారీ కట్టుకొని, ఆ సిరంజి తోటి కొన్ని వాటర్ కొట్టాను శారీ మీద, ఆ మీద ఆమె ఇటు తిరిగి కొంచెం తడిసిందని చెప్పి ఇటు తిరిగి పడుకుంది. ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ వెళ్ళి ఆ సిరంజితో వాటర్ మళ్ళీ కొట్టాను. తర్వాత వెళ్ళి నేను బయటకు ఎక్కడో దాక్కున్నాను వేరే చోట. కొంత సమయానికి ఏం జరిగిందంటే, శారీ ఎందుకు తడిసింది, మొత్తం తడిసిపోయింది, నిద్ర పట్టలేదని చెప్పి ఆమె వేరే శారీ వేసుకుని ఆ శారీ తీసుకొచ్చి బయట ఆరేసింది. ఆరేసిన శారీ తీసుకొచ్చి నీ చేతిలో పెట్టానయ్యా అన్నాడు. నా ప్రియమైన సంగమా, మీరు నవ్వుతున్నారు కానీ ఇలాంటి వ్యక్తులను ఆయన ఒక మాట చెప్పాడు, ఒకప్పుడు ఇలాంటి దొంగతనాలు నేను చేశాను, కానీ ఇప్పుడైతే 1 కేజీ బంగారం నా ఎదుట కనపడ్డా కానీ నాకు వద్దయ్యా, నేను తీసుకోనయ్యా అని సాక్ష్యం ఇచ్చాడండి. ఒక ప్రశ్న, ఇలాంటి వారిని మార్చింది ఎవరు? సమాజంలో క్రైస్తవం అంటే ఒక అపోహ ఉందండి. ఏంటంటే ఇది మతం మార్చింది, క్రైస్తవం అనేది ఒక మతం, లేకపోతే మనుషులను మారుస్తారు, ఇది ఒక అపోహ ఉంది. కానీ ఒక ప్రశ్న మనం వేసుకోవాలి, అలాంటి దొంగని మార్చింది ఎవరండి? నక్సలైట్ ఒక చెల్లి చెప్తుంది, నేను విన్నాను. ఏంటంటే, నేను చంపడానికి నాకు ఒకప్పుడు చంపేవాడిని, ఒకప్పుడు దొరకకుండా పారిపోయేదాన్ని, కానీ ఈరోజు నన్ను చంపడానికి ఎవరైనా వస్తారేమో అని చెప్పి ప్రభువు కోసం చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి ఆమె సాక్ష్యం ఇస్తుంది. ఇలాంటి వ్యక్తిని మార్చింది ఎవరు? ఏమండి, సమాజంలో ఇలాంటి వ్యక్తులు తిరుగుతున్నప్పుడు ఇలాంటి వారికి మీరు సాక్ష్యాలు విన్నారు. ఒక దౌర్భాగ్యమైన స్థితిలో త్రాగుతూ వ్యభిచరిస్తూ
ఈ లోకంలో ఏమంటే డ్రగ్స్కి ఎడిక్ట్ అయ్యి పారిపోతూ లోకాన్ని ఏమంటే జీవితాన్ని పాడు చేసుకున్న బిడ్డలను మార్చింది ఎవరు? చట్టాలు ఉన్నాయి, ఇవేవి కూడా మనుషులను మార్చలేరు. కానీ నా ప్రభువైన యేసు మాత్రమే, దేవుడు మాత్రమే వారిని మార్చగలరు. మనసులను మారుస్తాడు, పరిస్థితులను మారుస్తాడు. నా ప్రియమైన సంగమా, దేవుడు అందుకు పుట్టాడు. నా ప్రియమైన సంగమా, మనుషులను పాపము నుండి విడిపించడానికి దేవుడు పుట్టాడు. యేసుక్రీస్తు గారు పుట్టారు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకే పుట్టాడు. మనము సాధారణంగా పాపం రక్షించడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు, అది కరెక్టే. కానీ ఇది ఒక కోణంలో తీసుకుందాం. నేను అంశంలోకి వెళ్తాను, ఎక్కువ సమయం తీసుకోవాలి. ఆల్రెడీ 10 నిమిషాలు అయిపోయింది, 15 నిమిషాలు అయిపోయింది. మొదటి వచనం చదువుకుందాం, మనం అంశంలోకి వెళ్దాం. మొదటి వచనం మరలా చదవండి. చాలండి. ఈ ప్రతి వచనానికి ఒక అంశం తీసుకోవచ్చు, కానీ కొన్ని అయిపోయినంత వరకు మనం ధ్యానించుకుందాం. నా వైపు చూడండి. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసు. ఇది వినటానికి, ఆలోచించడానికి కొంచెం తడబడతాం. ఎందుకో చెప్పనా? ఎక్కడ అబ్రహాము, ఎక్కడ దావీదు, ఎక్కడ యేసుక్రీస్తు గారు? మధ్యలో ఎంతమంది ఉన్నారు? చాలా మంది ఉన్నారు కదా. కానీ యేసుక్రీస్తు గారు ఎందుకు అబ్రహాము దావీదు కుమారునిగా తల్లిదండ్రులుగా పిలుచుకోవడానికి ఆయన ఇష్టపడ్డాడు? అవునా కాదు? ఈ ఆలోచన వచ్చిందా రాలేదా? అబ్రహాము దావీదుని నా కన్న తండ్రులు, నా తండ్రి అని యేసుక్రీస్తు గారు ఏమండి అట్లా పరిశుద్ధాత్ముడి ద్వారా రాపించుకోవడానికి గల కారణం ఏంటి? ఊరికే ఏమి ఇక్కడ రాపించలేదు. ఎందుకంటే మనం వదిలేసి వెళ్ళిపోయి 2వ అధ్యాయము లేకపోతే 18వ వచనం చదువుతాం, కానీ కారణం ఉంది. ఏంటి కారణం అంటే, అబ్రహాం గారు ఒకరోజు చాలా బాధపడుతూ ఉంటాడు. ఏం బాధపడతాడంటే, ఆస్తులు అన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ మీకు తెలిసినయే. ఆస్తి అంతా ఉంది, కానీ ఆస్తి ఏమండి దానికి వారసుడు లేదని చెప్పి బాధపడుతుంటే, అబ్రహాం ఇంటిలో నమ్మకస్తుడైన ఎలియాజరును దత్తత తీసుకోవాలని చెప్పి అబ్రహాము ఏమండి సిద్ధపడతాడు. అది ఆదికాండంలో ఉంటుంది. ఆదికాండం 15వ అధ్యాయంలో ఉంటుంది. మీరు ఇంటికి చదువుకోండి. ఎలియాజరుని అబ్రహాము దత్తత తీసుకోవాలని చెప్పి ఆ రాత్రి ఆలోచన చేస్తాడు. ఆ పగలంతా ఆలోచన చేస్తుంటే, రాత్రి కాలంలో దేవుడు వచ్చి, అబ్రహామా, నువ్వు ఎందుకు తొందరపడుతున్నావు? నువ్వు ఎందుకు భయపడుతున్నావు? నీ విశ్వాసం ఏమైపోయింది? ఎందుకు కృంగుదలలోకి వెళ్ళిపోయావు? ఎందుకు నువ్వు బాధపడుతున్నావు? నీకు లేని దాని గురించి పదే ఆలోచించి ఏదో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడానికి నువ్వు ఎందుకు దానికి అవకాశం ఇచ్చామని చెప్పి ఆ రాత్రి ప్రభువు అబ్రహాంను దర్శిస్తాడండి. దర్శించి ఒక మాట అంటాడు, అబ్రహామా, నేను నీ కడుపులో పుట్టాలని ఆశ కలిగి ఉన్నానయ్యా. అంటే ఆ మాట అబ్రహాముకి వినపడదు, కానీ మనం లోతుగా ధ్యానిస్తే ఏమండి, ఊరికే దేవుడు రాపించడు. 2 విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. మొదటిది ఏ విషయం ఏంటంటే, దేవుడు ఎందుకు పుట్టాడు, దేవుడు ఎందుకు పుట్టాడు, ఇది కాన్సెప్ట్. అబ్రహాము గారు ఏమండి కుమారుడిని అనుగ్రహిస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేశాడు. అబ్రహాము సంతోషపడుతున్నాడు, కానీ దేవుని యొక్క ఆలోచన ఏంటంటే, అబ్రహాము కడుపులో పుట్టాలని ఆలోచన. మనుషుల యొక్క ఆలోచన ఏంటండి, పిల్లలు పుట్టాలనుకుంటాం, కానీ దేవుని యొక్క ప్రణాళిక గుర్తెరగరు. నా ప్రియమైన సంగమా, పిల్లలు కావాలనుకుంటారు, కానీ దేవుని యొక్క ప్రణాళిక ఏందో అవసరం లేకుండా బ్రతుకుతూ ఉన్నారు. నా ప్రియమైన సంగమా, దేవుడు అబ్రహాముకి వాగ్దానం చేశాడు. అందుకే
ఆ వాగ్దానము కోరకే, ఆ వాగ్దానం నెరవేర్చడానికే ఏమండి ఆ వాగ్దానాన్ని ఇచ్చిన మాటను నెరవేర్చడానికి దేవుడి లోకానికి వచ్చాడు. ఎందుకంటే సంఖ్యాకాండము 23:19 చదవండి. మనిషి కాదు, ఇదిగో చాలండి. ఆయన మాట ఇచ్చిన తర్వాత తప్పిపోవడానికి నీవు నేను ఏమండి అవకాశం ఇస్తామేమో, కానీ మాట తప్పేవాడు కానే కాదు. అందుకనే మనము నమ్మదగిన వారు కాకపోయినా ఆయన నమ్మదగిన వాడు కాబట్టే అబ్రహాముకి వాగ్దానము చేశాడు కుమారుని ఇస్తానని. కానీ దేవుని మనస్సు ఏంటంటే అబ్రహాము కడుపులోనే పుట్టాలని ఆశ. ఎందుకు సమాజం పాడైపోయిందండి? సమాజం కోసం ఈ ఫస్ట్ వచ్చిన మత్తయి సువార్త ఫస్ట్ వచ్చిన ఏంటంటే అబ్రహాము కుమారుడు యేసు. అంతేకాదు దావీదుకి కూడా మాట ఇస్తాడు. దావీదుకి చూడండి, దావీదు 2 సమూయేలు రాసిన 2వ గ్రంథము 7వ అధ్యాయం 16వ వచనం చదవండి. నీ మట్టుకు నీ సంతానము ఇక్కడ ఆగింది. మీరు చదువుకుంటూ వెళ్ళిపోవద్దు, కానీ నీ మట్టుకు నీ సంతానమును ఏమండి దావీదు అని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. నీ మట్టుకు, నా వైపు చూడండి, నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును, అక్కడ చదవండి, నిత్యము స్థిరమగును, నీ సింహాసనమును నిత్యము అన్న దానికి మీనింగ్ ఏంటంటే మనుషులు చచ్చిపోతారండి. మనుషులు 1000 సంవత్సరాలు బ్రతుకుతారా? బ్రతకరు. నిత్యము ఏమండి నిత్యము శాశ్వతమైన సింహాసనం గురించి మాట్లాడుతున్నాడు. శాశ్వతమైన కుమారుని గురించి మాట్లాడుతున్నాడు. ఏమండి మనుషులు బ్రతకరు, చచ్చిపోతాడు, వెళ్ళిపోతాడు. కానీ నాకు ఇక్కడ చదువుతున్నప్పుడు 1000 పరిపాలన జ్ఞాపకం వస్తుంది. ఎందుకంటే యేసు ఎందుకు పుట్టాడంటే దావీదుకి దేవుడు వాగ్దానం చేశాడు, నీ రాజ్యములో రాలిపోకుండా నిత్యము బ్రతకడానికి, నిత్యము స్థిరపరచబడడానికి, ఆ సింహాసనం మీద కూర్చోడానికి దేవుడు పుట్టాడు. నువ్వు లేకపోవచ్చేమో, కానీ దావీదుకి ఇచ్చిన మాట, అబ్రహాముకి ఇచ్చిన మాట నిలబెట్టడానికి దేవుడు పుట్టాడండి. నా ప్రియమైన సంగమా, అబ్రహాముకి మాట ఇచ్చాడు, కుమారుని ఇచ్చాడు, ఆయన కడుపు ద్వారా యేసు పుట్టాడు. అంతేకాదు దావీదుకు మాట ఇచ్చాడు ఏంటంటే నీ సింహాసనం రాలిపోతాయా. దావీదు యొక్క మనసు ఏంటో తెలుసా? దావీదు యొక్క ఆలోచన ఏంటో తెలుసా? నా కుమారులు గొడవాడుకున్నారు, సింహాసనాన్ని ఎవరు ఎక్కుతారో, ఎవరు ఉంటారని చెప్పి లోకపు సింహాసనం గురించి ఆలోచిస్తున్నాడు. కానీ యేసు మాత్రం నిత్య సింహాసనంలో మీద కూర్చోవాలనే ఆశ అండి. అందుకు పుట్టాడు. అబ్రహాముకు వాగ్దానం చేశాడు, దావీదుకు వాగ్దానం చేశాడు, నీ సింహాసనం మీద నేను కూర్చుంటానని. అంతేకాదు ఈ సంవత్సరంలో దేవుడు నీకు నాకు వాగ్దానం చేశాడండి. నా ప్రియమైన సంగమా, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. ఈ ఫస్ట్ వచనం అందుకే లాభించింది. నీ జీవితంలో కూడా ఏమండి ఈ సంవత్సరంలో మొదటి మాట వాగ్దానం. భయపడద్దు దావీదు, నువ్వు భయపడద్దు. అబ్రహాము వాగ్దానంలో నెరవేర్చినప్పుడు నేను పుట్టాను అని దేవుడు వాగ్దానం ఇచ్చిన వాగ్దానం జ్ఞాపకం చేస్తున్నాడండి మొదటి వచనం. ఎందుకంటే ఇంకా ముందుకెళ్తే నా ప్రియమైన సంగమా, ఈ 16 వచనాలు ఇప్పటికే సమయం అయిపోయింది కాబట్టి నేను చదువుకుంటూ వెళ్తుంటే చాలా మందికి ఒక చిరాకు అనిపించింది. ఏంటంటే అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబు కనెను, అబ్రహాము కుమారుడు దావీదు, యూదా ఏమండి అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబు కనెను, మగవాళ్ళు కనుక్కోవటం ఏంటి అని కొంచెం ఆలోచన అన్నిటికి వస్తుంది. కానీ దేవుడు
ఊరికే రాపించడండి. ప్రతి దానికి ఒక కారణం ఉంటుంది. ఇక్కడ ఏంటి ఆ కారణం అంటే, కొంతమందిని ఏమండి ఒక 5 స్త్రీలను హైలైట్ చేయడానికి ఏమండి ఈ వచనాలు రాపించాడండి. నా ప్రియమైన సంగమా, ఈ 5 స్త్రీల గురించి నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను, స్పీడ్గా ముగిస్తాను. మొదటి స్త్రీ చదవండి, 3వ వచనం చదవండి. తామర్ ఎంతమందికి తెలుసు? ఏమండి 2 తామర్లు ఉంటారు. తామర్, మళ్ళీ చదువు. యూదా తామర్ నందు పెరేసు. ఈ తామర్ గురించి ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మీ అందరికీ తెలిసిందే నా ప్రియమైన సంగమా, ఈ తామర్ యొక్క జీవితం ఏంటంటే, ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుంది. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ భర్త చనిపోతాడు. తర్వాత ఏం జరిగిందంటే, మరి ఒక భర్తని ఏమని పెళ్లి చేసుకున్నది, కానీ ఆ భర్త కూడా చనిపోతాడు. నా ప్రియమైన సంగమా, ఈ 16 వచనాలు సమాజం గురించి జ్ఞాపకం చేస్తుంది కదా. ఇప్పుడున్న సమాజంలో అలాంటి స్త్రీకి మన సమాజం ఏ పేరు పెట్టిందండి? ఏమండి? ఎందుకంటే ఆ స్త్రీకి ఆ ఇంటిలో ఆదరణ ఈ రోజున కనబడట్లా. నా ప్రియమైన సంగమా, ఎందుకంటే ఆ స్త్రీ తప్పు కాదు. అక్కడ ఆమె తప్పు చేసిందండి? ఆమె ఏమైనా ఏమండి ఆమె వల్ల వాళ్ళ భర్తలు చనిపోయారా? కాదు. ఈ యొక్క తామరికి ఒక పేరు పెట్టుకున్నది ఏంటంటే విధి వంచిత. విధి ఏమండి అలా జరిగించింది. దేవుడు ఏర్పాటు చేసి పాపముతో ఉన్న వాళ్ళ భర్తలను తీసుకున్నాడు. కానీ తామరు ఏమండి ముందుకు వెళుతూ వాళ్ళ ఇంటిలో సమాధానం లేదు. వాళ్ళ ఇంటిలో ఏమండి ఇలాంటి స్త్రీ ఎదురొస్తేనే తట్టుకోలేని పరిస్థితి. ఏమండి ఇలాంటి స్త్రీని ఏమంటే విధవరాలు అని పిలుస్తారు. విధవరాలు ఎంత చిన్న చూపు చూస్తారు సమాజంలో. ఎదురొస్తేనే తట్టుకోలేరు. ప్రార్థనకు వస్తున్నాం, ఇలాంటి పరిస్థితులు ఏమండి ప్రార్థనకు వస్తున్నాం, వాక్యం చదువుకుంటున్నాం, ఆరాధన చేస్తున్నాము, కానీ విధవరాలకి ఇంటిలో, సంఘములో, కుటుంబాల్లో గౌరవం అనేది లేని పరిస్థితులు ఈ సమాజం నడిపించబడుతుంది. కాబట్టే అలాంటి సమాజం కోసమే దేవుడు పుట్టాడు. నా ప్రియమైన సంగమా, అలాంటి వారిని కాపాడటానికి ఎవరు చేర్చుకుంటారు? ఇలాంటి వ్యక్తిని ఎవరు చేర్చుకుంటారండి? ఇంటిలో ఒక ఆహారం, ఒక ముద్ద పెట్టడానికి కూడా ఇష్టపడిన పరిస్థితుల్లో అందరూ త్రోసివేసిన నా ప్రియమైన సంగమా, దేవుడు నాకు కావాలని పిలుచుకొని యేసుక్రీస్తు వంశాల్లో చేర్చుకున్నాడండి. చక్కటి కొట్టాలనిపించట్లేదా? నా ప్రియమైన సంగమా, మనుషులు విడిచిపెట్టారు. ఏమంటే తామారును మనుషులు విడిచిపెట్టినా కానీ యేసు ఇష్టపడ్డాడు. నా తల్లిగా ఉండడానికి యేసు ఇష్టపడ్డాడండి. ఇలాంటి సమాజంలో మనం ఈ సంవత్సరం నేర్చుకోవాల్సింది ఏంటంటే, గౌరవపూర్వకముగా మనము ఎలా వెళ్ళాలి, ఎలా గౌరవించుకోవాలి, ఎలా సమాజాన్ని ఏమంటే కాపాడుకోవాలి, ఇలాంటి బిడ్డలకి ఎలా మనం తోడై ఉండాలో నేర్చుకుంటే ఖచ్చితంగా దేవుడు నీకై తోడై ఉంటాడు. హల్లెలూయా. నా ప్రియమైన సంగమా, యేసు తామారుకి బిడ్డగా ఉండటానికి ఇష్టపడ్డాడు. అంతేకాదు, రెండో చూసుకుంటే రెండో స్త్రీ గురించి జ్ఞాపకం చేద్దాం. చదవండి, 5వ వచనం చదవండి. రాహాబు. ఈ రాహాబు గురించి తెలుసు అందరికి. ఏమండి మీరు చెప్పండి, రాహాబు ఎవరు? ఈ మాట పలకడానికి నాకు గుండెల్లో ఏమండి ధైర్యం సరిపోవట్లేదు. ఎందుకంటే విశ్వాసులుగా మీరు ఒక విషయం చెప్తున్నారు, మనం చూసే చూపు వేరు, దేవుడు చూసే చూపు వేరండి.
నా ప్రియమైన సంగమా, ఈ 10 సంవత్సరాల్లో నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఇచ్చాడు దేవుడు. ఇలాంటి వ్యక్తులు వారి యొక్క సాక్ష్యాలు పంచుకుంటే విన్నాను నేను. అన్న, ఎవరితో పంచుకోవాలో తెలియక నీతో పంచుకుంటున్నాను. నా ప్రియమైన సంగమా, ఎవరు కూడా, నేను పచ్చిగా మాట్లాడలేదు కానీ ఎవరు కూడా వేశ్యగా మారడానికి ఇష్టపడరండి. తన యొక్క ఒళ్ళును అమ్ముకునే డబ్బులు సంపాదించుకోవడానికి ఇష్టపడరు స్త్రీలు. కానీ వారి యొక్క జీవితంలో మీరు బయటికి వెళ్ళి సమాజంలో చూడండి, వారు ఏ కాడికి ఒక చీదరైన వ్యక్తిగా చూస్తున్నారే తప్ప వారి గుండె లోతుల్లో బలమైన కారణాలు ఉంటాయి. నేను విన్నాను. ఎలా అంటే, ఒక సహోదరిని, ఒక చెల్లిని నాకు డైరెక్ట్ గా చెప్పింది ఏంటంటే, అన్నా నేను ఏదో నార్మల్గా ఉంటే వాళ్ళు అనేక మాటలు చెప్పి ఉచ్చులోకి తీసుకువెళ్ళిపోయి నన్ను విడిచిపెట్టారు. ఏమండి, నన్ను తీసుకొచ్చి ఈ వృత్తిలోకి తీసుకొచ్చేసారన్న, బెదిరించాను. తర్వాత అలవాటు అయిపోయింది. కానీ వెనక్కి తిరిగి చూసుకుంటే 5 సంవత్సరాల పాప, నా దగ్గరకు వచ్చే వ్యక్తి 5 సంవత్సరాల పాప దగ్గరికి కళ్ళు పడ్డాయి. నా వల్ల కావట్లేదు, ఎవరికి చెప్పుకోవాలి. నా తల్లిదండ్రులను ఒక వేశ్యగానే చూస్తున్నారు, ఊరు మొత్తం నన్ను వేశ్యగానే చూస్తుంది. కానీ నా బిడ్డల యొక్క పరిస్థితి ఏంటి అని చెప్పి ఒక చెల్లి ఏడ్చిందండి. నా ప్రియమైన సంగమా, సమాజంలో పాపని, ఒక కుమార్తెను చదివించుకోవడానికి వేశ్యగా మారిన తల్లులు నాకు తెలుసా. డబ్బులు లేక ఒక వృత్తిగా తీసుకున్నారు. వాళ్ళ గుండెల్లో అనేక కథలు ఉంటాయి, అనేక విషయాలు ఉంటాయి. కానీ ఈరోజు సంఘం కూడా, బిడ్డలు కూడా ఎలా చూస్తున్నారు తెలుసా? వాళ్ళందరినీ ప్రేమగా ఆదరించి, వారందరినీ దేవుని యొక్క మాటలతోటి, దేవుని యొక్క కృపతోటి దేవుని యొక్క సంపాదించే సమాజము దూరం అయిపోతుంది ఈ రోజుల్లో. కానీ దేవుడు ఒక్కడు మాత్రమే నిలబడి వారిని రక్షించుకోవడానికి ఆకాశం నుండి దేవుడు భూలోకంలో పుట్టాడండి. ఈరోజు తామరుని ఇంటిలో పట్టించుకోరు, కానీ యేసు తనను తల్లిగా పెట్టుకోవడానికి ఇష్టపడ్డాడు, పిలుచుకున్నాడు. వారిని పట్టించుకుంటా అన్నాడు. రాహాబును ఎవరు సమాజం పట్టించుకోకపోయినా, మనుషులు పట్టించుకోకపోయినా వారి కోసము దేవుడు పుట్టాడండి. నా ప్రియమైన సంగమా, ఈ యొక్క తామరు జీవితం ఎలా అంటే, నేను రాసుకున్నాను ఒక విషయము, నేను జ్ఞాపకం చేస్తాను. తామరు ఒక నియమం, వాళ్ళ వంశావళి నియమం ఏంటంటే, యోధా మాట ఇస్తాడు. ఏమిస్తాడు తెలుసా? నేను వీళ్ళిద్దరు చనిపోయారు కదా, 3వ వ్యక్తి కూడా నేను ఇచ్చేస్తానని చెప్పి మాట ఇస్తాడు. మామ తప్పిపోయాడు. కానీ తామరు ఆ నియమానికి, వంశాల యొక్క నియమానికి కట్టుబడి నియమించిందని, నియమానికి కట్టుబడి ఉంది. అంతేకాదు, రాహాబు కూడా యేసునందు విశ్వాసం ఇచ్చింది. ఎప్పుడైతే విశ్వాసం ఇచ్చిందో ఆ గ్రామం అయితే అదంతా తగలబడినా కానీ ఆ కుటుంబం మాత్రము రక్షింపబడిందండి. మీరు చదువుకోండి, నేను రిఫరెన్స్ ఇస్తాను. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం ఉంటుంది, 6వ అధ్యాయము. అదేవిధంగా తామరు గురించి ఆదికాండములో 38వ అధ్యాయం ఉంటుంది. 3వ స్త్రీ గురించి జ్ఞాపకం చేస్తాను నేను. 3వ స్త్రీ ఎవరంటే, ఆ 2 స్త్రీలు అయిపోయారు కదా, ఎవరు? ఫస్ట్ తామరు. ఎవరినా? ఒక విధవరాలు. ఇంటిలో గౌరవం లేని విధవరాలకి దేవుడు గౌరవం ఇవ్వడానికి ఆమె కోసం పుట్టాడు. రెండోదిగా, వేశ్యగా ఉన్న రాహాబును రక్షించడానికి సమాజం త్రోసివేస్తుంది, ఊరు నుండి బయట వేస్తుంది. కానీ దేవుడు రాహాబును కాపాడడానికి ఈ లోకంలో పుట్టాడు. పుట్టడమే కాదు, నా తల్లి, నా తల్లి, నా తల్లి అని చెప్పి పిలుచుకోవడానికి ఫస్ట్లోనే, సువార్తలోనే మొదటిగా రాపించుకున్నాడు. 3వ వ్యక్తి ఎవరంటే, 3వ స్త్రీ ఎవరంటే, చదవండి 5వ వచనం నుండి ముందుకు చదవండి. బోయాజు రూతునందు ఓబేదును కనెను. 3వ స్త్రీ ఎవరంటే రూతు.
ఈ రూతు గురించి మంచి విషయాలు జ్ఞాపకం చేస్తారు. కానీ మనం కొంచెం ముందుకెళ్తే, కొంచెం వెనక్కి వెళ్తే ఈ రూతు మూలాల గురించి మనము ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే మానవ చరిత్రలోనే ఏమండి ఒక మచ్చ. ఎందుకంటే ఈ రూతు లోతు యొక్క సంతానం. లోతు కుమార్తెలు పిల్లలను ఎలా కన్నారు? ఏమండి అంత దారుణంగా కన్నారు. నేను అన్నాను కదా, ఈ యొక్క వచనాల్లో ఈ యొక్క మంచి తల్లిదండ్రులు ఉన్నారు, చెడ్డ పిల్లలు ఉన్నారు, చెడ్డ తల్లిదండ్రులు ఉన్నారు, మంచి పిల్లలు ఉన్నారు. ఇక్కడ రూతు యొక్క జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఏమండి ఈ రోజుల్లో ఒక వివాహం జరగాలంటే వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి, వాళ్ళ వ్యక్తిత్వం ఏంటి, వాళ్ళ కుటుంబ పరిస్థితులు ఏంటి, ఇవన్నీ ఆరాధిస్తున్నారా లేదా? కానీ సమాజం ఎలా తయారైందంటే తల్లిదండ్రులు చేసిన పాపమును, ఏమండి కుటుంబం చేసిన పాపమును బిడ్డల మీద రుద్దుతున్నారండి. వాడు మంచోడే, వాడు తల్లిదండ్రులు చేసిన పాపము దూరంగా బ్రతుకుతున్న కుమార్తె, కానీ తల్లిదండ్రుల యొక్క పాపాన్ని తీసుకొచ్చి బిడ్డల మీద సమాజం రుద్దుతుందండి. నా ప్రియమైన సంగమా, అలాంటి బిడ్డలను రక్షించడానికి దేవుడు పుట్టాడు. రూతు ఏమండి ఎంతగా తన ఎవరుంటారండి ఇలాగా అత్తకి ఏమండి తోడుగా లేని ఆ బిడ్డలకు అత్తకి తోడై నిలిచింది. కుటుంబము బిడ్డలందరూ పోయినా కానీ నేను నీకు తోడై ఉంటానని చెప్పి రూతు ఒక తెగింపుతోటి ఏమండి బాధ్యత కలిగి ముందుకు నడిచిందండి. అలాంటి కోడలు ఎవరున్నారు ఈ రోజుల్లో? నా ప్రియమైన సంగమా, రూతు ఈ రోజుల సమాజం కూడా అలాగే ఉంది. రూతు జీవితాన్ని తల్లిదండ్రులు యొక్క చేసిన పాపమును బిడ్డల మీద రుద్దకూడదు. కానీ దేవుడు రూతు తల్లి అని పిలుచుకోవడానికి ముద్రించుకున్నాడు కదా. అందుకే పుట్టింది ఇలాంటి బిడ్డల కోసమే. ఎవరైతే సంఘములో సమాజంలో ఏమండి తల్లిదండ్రులు చేసిన పాపమును ఆ బిడ్డల మీద రుద్దుతున్నారో వాళ్ళని కాపాడడానికే. నువ్వు రక్షిస్తావా? ఏమండి ఇలాంటి బిడ్డలు ఎవరైతే వాళ్ళ తల్లిదండ్రులు పాపంలో ఉన్నారండి, వాళ్ళ కుటుంబం పాపంలో ఉందండి, వాళ్ళ పిల్లలను తీసుకొచ్చి నీ ఇంటిలో ఒక గ్లాస్ మజ్జిగ ఇస్తావా? మంచినీళ్ళు ఇస్తావా? ఆహారం పెడతావా? ఒప్పుకుంటావా అసలు? ఏమండి ఒప్పుకోరు, ఎవరు ఒప్పుకోరు. కానీ దేవుడు ఒప్పుకున్నాడండి. అలాంటి వారిని ఆదరించడానికి దేవుడు పుట్టాడు. నా ప్రియమైన సంగమా, నాలుగవదిగా 7వ వచనం చదవండి, 6వ వచనం నుండి చదవండి. యెషీ రాజైన దావీదును కనెను. ఆమె పేరు పలకడానికే ఇక్కడ కొంచెం ఇబ్బందిగా ఉంది. ఊరియా భార్యగా నుండిన ఆమె యందు దావీదు సొలొమోనును కనెను. నా ప్రియమైన సంగమా, 4వ స్త్రీ ఒకసారి మీరు ఆలోచన చేస్తే ఆమె తిట్టాలనిపించిందా లేదా? ఆమె కొట్టాలనిపించిందా లేదా? కానీ అలాంటి వ్యక్తికి ఏమండి దేవుడు ఆశ్రయం ఇచ్చి తల్లిగా స్థానం ఇచ్చాడు. ఏం జరిగింది? మీరు కొంచెం ఇది కదా ఆన్లైన్ ప్రార్థనలో తీసుకోవాల్సింది. నేను 2 మాటలు ముగిస్తాను. ఈ యొక్క ఊరియా భార్య దావీదేమో తన వయసు చూసుకుంటే ఏమండి ఊరియా మనవరాలైంది, అంటే వయసు. దావీదు వయసు ఏమో తాత వయసు, ఊరియా భార్య వయసు ఏమో మనవరాల వయసు. నా ప్రియమైన సంగమా, వాళ్ళ యొక్క ఊరియా భార్య కుటుంబం అంతా యుద్ధంలో పోరాడే బిడ్డలు. వాళ్ళ తాత అయినా, వాళ్ళ భర్త అయినా, వాళ్ళ యొక్క కుటుంబం అయినా యుద్ధం చేసే కుటుంబం అండి. ఇలాంటి పరిస్థితి, ఇలాంటి గౌరవం ఉన్న బిడ్డల నుంచి ఇలాంటి కుమార్తె బయటకు వస్తే ఎంత పరువు నష్టం. నా ప్రియమైన సంఘం ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. నేను ఆఖరిగా ముగించినప్పుడు కంక్లూజన్ ఇస్తాను. ఏమిటి ఇలాంటి పరిస్థితుల్లో నా కుమార్తెని ఎవరి దగ్గరికి తీసుకుంటారు? కానీ పాపానికి దొరికే వాళ్ళిద్దరు. పాపం యొక్క ఏమంటే ఆలోచన తెలుసా? పాపము
దాని వెనకాల దురాశ ద్వారా స్టార్ట్ అయింది పాపం. మనసులో దురాశ ఉంది అంటే పాపం అనేది ఏడుబడి చేస్తుందండి. నా ప్రియమైన సంగమా, మనసు జాగ్రత్త, అందుకే వాక్యం సెలవిస్తుంది. నా ప్రియమైన సంగమా, ఎందుకంటే ఈ బెత్షెబా యొక్క విషయానికి వస్తే, దావీదు చనిపోయే వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు భర్త దగ్గరికి భార్య వెళ్ళిపోయి ఏం చెప్పిందంటే, అయ్యా నువ్వు చనిపోతున్నావు, నేను రేపు తెల్లారి నువ్వు చనిపోయిన తర్వాత నేను నా కుమారుడు సొలొమోను ఈ సమాజానికి ఒక దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నవాళ్ళం, మేము పాపములో పెరిగిన వాళ్ళము, పాపములో పుట్టిన వాళ్ళం అని చెప్పి ఆమె పశ్చాత్తాపపడింది. ఎప్పుడైతే పశ్చాత్తాప పడతామో ఏమండి, దేవుడు ఆ పశ్చాత్తాపాన్ని తీసుకొని నా తల్లి అని పిలుచుకున్నాడండి. అందుకే పుట్టింది. కుటుంబంలో ఎలాంటి యవనస్తురాలు ఏమంటే లోకములో ఉన్న పాపమును తీసుకొని బ్రతుకుతున్న యవనస్తుల బిడ్డల కోసమే దేవుడు పరలోకము నుండి వచ్చి పుట్టి నా తల్లి అని పిలుచుకున్నాడండి. 5వ స్త్రీ ఎవరంటే, మీ అందరికీ తెలిసిన స్త్రీ ఎవరంటే మరియా. 16వ వచనం చదవండి. ఇప్పుడే ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. నా ప్రియమైన సంగమా, బైబిల్ మూసేసేయండి, నేను ముగిస్తున్నాను. ఒక ఆలోచన చేయండి, మరియ కడుపులోనే దేవుడు ఎందుకు పుట్టాలి? ఎందుకు చెప్పండి. మీరు అందరూ చదువుకున్న వాళ్ళే, బైబిల్ గ్రంథం చదువుకున్న వాళ్ళే. మరియ కడుపులోనే యేసుక్రీస్తు గారు ఎందుకు పుట్టారు? కన్యక, పవిత్రురాలు. మీకు 2 చేతులతో దండం పెడుతున్నామా? స్త్రీలు, పురుషులు. చాలా నా భార్య, నేను హాస్టల్స్ ఇంటి దగ్గర ఉంటాం కదా, స్టార్టింగ్లో మా భార్య అప్పుడు బయటకు వచ్చి పిల్లలను చూస్తున్నప్పుడు చెప్తా ఉంటుంది, వీళ్ళందరూ తల్లిదండ్రులు ఇక్కడికి వస్తే వాళ్ళు అక్కడే ఉరేసుకుంటారు కదండి అనేది. ఇదే పరిస్థితులు. నా ప్రియమైన సంగమా, మేము హాస్పిటల్ దగ్గరికి వెళ్తున్నప్పుడు నా భార్య వెనకాల కూర్చొని చూస్తుంటే మన పిల్లలు ఎవరు కనిపిస్తుంటే, ఒకసారి మీరు చెప్పొచ్చు కదండి, ఇంత దారుణంగా ఉంటుందా హైదరాబాద్లో, ఇంత చీదరగా ఉంటుందా? ఎందుకంటే వాళ్ళ ఇంట్లో నుంచి ఎప్పుడు బయటికి రాలేదు. నా ప్రియమైన సంగమా, స్త్రీలకైతే 2 చేతులు చెప్తున్నాను, మీ కన్యత్వం జాగ్రత్త. పురుషులు కూడా చెప్తున్నాను, మీ బ్రహ్మ జీవితం జాగ్రత్త. నా ప్రియమైన సంగమా, దేవుడు ఎందుకు మరియానే ఎన్నుకున్నాడంటే ఆమె కన్యత్వం కాపాడుతుంది. మాటలోను, చూపుల్లోను, తలంతుల్లోను ఆమె ఎంతో జాగ్రత్తగా జీవించింది. ఈరోజు ఎలా బ్రతుకుతున్నాం మనం? ఈరోజు ఎలా జీవిస్తున్నాం మనం? మన చూపులు ఎలా ఉన్నాయి? మన ఆలోచనలు ఎలా ఉన్నాయి? ఇలాంటి పరిస్థితుల్లో దేవుడిని ఎలా ఒప్పుకోవాలనుకుంటున్నాడు? ఈ సంవత్సరం నువ్వు ఆలోచించే సమాజంలో ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉన్నాయి. అందుకే ఎందుకంటే మీరు దూర ప్రాంతం నుండి వచ్చారు, ఉద్యోగాల కోసం వచ్చారు, ఎలా బ్రతకాలో తెలుసా? మీ తల్లిదండ్రులు తల ఎత్తుకునే రకంగా మీరు బ్రతకండి అయ్యా. లోపల వాళ్ళు బాధపడి కురుమిరాలు తీసుకుని వెళ్ళి అక్కడ ఉరేసుకునే పరిస్థితులు తీసుకుని రావుతాయి. అభిమన సంగమా, ఊరికి చెప్పట్లేదు. ఎందుకంటే ఇలాంటి తల్లిదండ్రులు ఎంతగా వాళ్ళు నష్టపోతారు తెలిసి. ఎన్ని ఆశలు. నేను ఈ క్రిస్మస్ సీజన్లో ఇంటికి వెళ్ళినప్పుడు, ఆడపిల్లలు వచ్చినప్పుడు, మగపిల్లలు వచ్చినప్పుడు 10 దాకా 2 గంటల దాకా నిద్ర లేనప్పుడు వాళ్ళు ఎంత బయట మాట్లాడుకునే పరిస్థితులు తెలుసా? ఇంకొంచెం సేపు అమ్మాయిని పడుకొని అయ్యా, వాళ్ళ తల్లి లేపుతుంటే కొంచెం పడుకొని ఎంతో కష్టపడింది. హైదరాబాద్ పట్టణంలో ఎంతో కష్టపడి వచ్చింది, కొంతసేపు నిద్రపోని చెప్పి తండ్రి ఆవేదన, ఎంత ప్రేమ ఉంటుంది అక్కడ. ఆ ప్రేమ కనబడట్లేదండి. అరే ఊరికే మోసపోయే పరిస్థితి వస్తుంది. వాడు బయట తీసుకొస్తే ఏమంటే
మోసపోయే పరిస్థితులు వస్తున్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఇది మొదలుకొని ఉండకూడదు. అలాంటి వ్యక్తుల కోసమే దేవుడు పుట్టాడండి. మీ జీవితాలు కాపాడుకోవాలి, మీ కన్యత్వం అనేది కాపాడుకోవాలి. అప్పుడే దేవుడు మీ కడుపులో నుండి రావాలండి. ఈ విషయాన్ని నేను జ్ఞాపకం చేసినప్పుడు, నాకు పిల్లలు పుట్టినప్పుడు నా భార్య ఇదే విషయం రాత్రి నేను తనని ఒకటిప్పుడు నిలబెట్టి అడుగుతున్నాను, ఏమనంటే వీళ్ళ గురించి నాకు ఒక విషయం చెప్పవా అంటే ఆమె ఒక్కొక్కటి టక 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 చెప్తా వచ్చింది. నేను రాసుకుంటా వచ్చాను. అప్పుడు అనుకున్నాను, మా కడుపులో నుంచి పుడుతున్న బిడ్డలు దేవుడు ఏం ఉద్దేశం కలిగి ఉన్నాడో. దావీదుకు మాట ఇచ్చాడు, అబ్రహాముకి మాట ఇచ్చాడు. ఆయన ఉద్దేశం ఏంటంటే పిల్లలను పుట్టడం ఆయన ఉద్దేశం కాదు, ఆయనే పుట్టడం ఆయన ఉద్దేశం అండి. నా ప్రియమైన సంగమా, నా కడుపులో పుడుతున్న బిడ్డలు ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడు దేవుడు? నా జీవితము ఈ యొక్క క్రిస్మస్ సీజన్లో నా జీవితము ఏ ఉద్దేశంతో నాకు అవకాశం ఇచ్చాడు? ఇది ఆలోచన చేసుకోవాలి సమాజంలో. ఎందుకంటే ఆమె తామారు జీవితము ఆ పెద్దలకు కట్టుబడిన జీవితం వలె, దేవుని యొక్క వాక్యానికి కట్టుబడిన జీవితం వలె ఉంది. రాహాబు విశ్వాసముతోటి దేవుని ఎదురు చేరింది. అదే రకంగా రూతు ఒక మంచి నిబంధన, ఒక నిర్ణయం తీసుకుంది. కుటుంబాన్ని కట్టుకోవాలని చెప్పి, తోడైనని నీ దేవుడే నా తోడని, నీ దేవుడే నా దేవుడు అని చెప్పి ఆ నిర్ణయం తీసుకుందండి. అంతేకాదు భిక్షప పాపాన్ని ఒప్పుకుంది. కానీ మరియా అయితే కన్యాత్వాన్ని కాపాడుకుంది. కాబట్టే నా ప్రియమైన సంగమా, యేసు అలాంటి వ్యక్తుల దగ్గరికి కన్న తల్లి అని చెప్పి వచనాలు ఆపించుకున్నాను. 16 వచనాల్లో 4-5 వచనాలు చెప్పాను. మిగతా ఇప్పుడు చెప్తాను నేను. నా ప్రియమైన సంగమా, మనసు పగిలి అడుగుతున్నాను, ఎన్నిసార్లు దేవుని గాయపరిచాం? ప్రార్థన చేసుకుందాం. ఎన్నిసార్లు నువ్వు దేవుని గాయపరిచావు ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఈ సంవత్సరం అంతా ఇదిగో క్రిస్మస్ అని చెప్పి లైట్లు వేసుకొని నువ్వు డాన్సులు వేసుకోవడానికో లేదా కేకులు ఏమైనా తీర్చడానికో మంచిదే, కానీ దేవుడు అడుగుతుంది అది కాదు. దేవుడు నిన్ను ఒకటి అడుగుతున్నాడు, నువ్వు నా తండ్రిగా ఉండాలి, నువ్వు నా కుమారునిగా ఉండాలి, నువ్వు నా కుమార్తెగా ఉండాలి. నేను ఇచ్చిన అవకాశాన్ని పోగొట్టుకుంటున్నావు. నీకోసం నేను పుట్టాను. ఎన్నిసార్లు నన్ను గాయపరుస్తావు? ఎన్నిసార్లు నీ జీవితాన్ని పాపానికి పాపానికి దగ్గర చేసుకుంటావు? నీ మాటలో పాపము, నీ ఆలోచనలో పాపము, నీ తలంతులో పాపము. ఎన్నిసార్లు దూరమవుతున్నావు? నీ జీవితము మారాలి, నా దగ్గరకు వస్తావా? నీ బ్రతుకు మారాలని ఆశ కలిగిన పుట్టాను, ఇక్కడైనా నాకు అవకాశం ఇస్తావా? ఆ శరీరం దగ్గరికి, నా రక్తము దగ్గరికి ఇక్కడైనా వస్తావా అని అడుగుతున్నా. యేసయ్యా, నన్ను క్షమించయ్యా, మనసారా నేను వేడుకుంటున్నాను, నన్ను క్షమించయ్యా. నువ్వు ఇచ్చిన వాగ్దానాన్ని పొందుకోలేని పరిస్థితిలో ఉన్నా, నన్ను క్షమించయ్యా. నా బ్రతుకు చీకటి గదిలో ఉన్నది. నా బ్రతుకు అయ్యో సముద్రంలో మునిగిపోతుందయ్యా. వెలుగుగా ఉండే దేవుడు, నన్ను ఒడ్డుకు చేర్చే దేవుడు నీవయ్యా. నన్ను పట్టుకో, నా కుటుంబాన్ని పట్టుకో, నా జీవితాన్ని పట్టుకో అని అడుగుతావు నువ్వు. ఈ రాత్రి దేవుడు నీకు ఇస్తున్నాడు. ఈ క్రిస్మస్ సీజన్లో నిర్ణయం తీసుకుని సమాజం ఎంతగా ఉన్నదో ఆ సమాజంలో నువ్వు నేనున్నావు. ఆ సమాజంలో ఎంతమంది నువ్వు అవమానించావో, విధవరాలని, వేశ్యాన్ని, అయ్యో తల్లిదండ్రులు చేసిన పాపం ఆ బిడ్డల మీద రుద్ది ఎన్నిసార్లు దేవుని గాయపరిచావో, నీ ఆలోచనల పాపము ఎన్నిసార్లు నువ్వు ఇతరులు గాయపరిచావో. దేవుడిస్తున్న అవకాశాన్ని
జ్ఞాపకం చేసుకో. ఈ క్రిస్మస్ సీజన్లో మంచి నిర్ణయం తీసుకుని, ఒక మంచి తీర్మానం తీసుకొని దేవుడు ఖచ్చితంగా నీ ఇంటిలో క్రిస్మస్ జరిగిస్తాడు. నీ ఇంటిలో ఆరాధన జరిగింది. యేసు అనే ఆరాధన నిత్యము నీ ఇంటిలో, నీ కుటుంబంలో నిత్యము యేసు నామములో జరుగునుగాక. పరిశుద్ధుడా, ఈ తీర్మానాన్ని దర్శించయ్యా. నీ మాటకు లోబడతానయ్యా. ఇతను ప్రేమిస్తానయ్యా. వీళ్ళందరూ నా చెల్లెలు, వీళ్ళందరూ నా తల్లులు, వీళ్ళందరూ నా అన్నదమ్ములు, వీళ్ళందరూ నా కుటుంబం అయ్యా. నా కుటుంబాన్ని దర్శించయ్యా. మా సంఘాన్ని దర్శించండి, మా సేవకులను దర్శించండి, మా సేవకులను దర్శించండి, సంఘ బిడ్డలు పెద్దలని దర్శించండి. మా సంఘముల వెలుగు నింపండి, మా సంఘముల పరిశుద్ధత నింపండి, మా సంఘాన్ని నానాటికి అభివృద్ధి పరిచయ్యా. మా సంఘాన్ని క్రీస్తు అనే సంఘముగా కట్టయ్యా. నాన్న అయ్యా, నేను చేసిన అపరాధ పాప దోషములు దయతో క్షమించండి. నూతన సంవత్సరంలోకి పెడుతూ ఉండగా నూతన అభిషేకముతో మమ్మల్ని నింపయ్యా. నూతన తీర్మానాలతో మమ్మల్ని బలపరచయ్యా. సహాయం దయచేసి. ఎవరు బిడ్డలు ఉన్నారు, వృద్ధాప్యంలో ఉన్నారు, అనారోగ్యంతో ఉన్న బిడ్డలు ఉన్నారు, ఉద్యోగాల కొరకు, వివాహాల కొరకు, గర్భఫలము కొరకు నీ బిడ్డలు ఎదురు చూస్తూ ఉండగా అద్భుతాలు చేయండి ప్రభువా. ఆశ్చర్యకార్యాలు జరిగించి ప్రభువా ప్రార్థన చేస్తాం. పరిశుద్ధమైన మా తండ్రి, ప్రేమ నమ్మకమైన మా దేవా, నీకు వందనాలు, స్తుతి, స్తోత్రాలయ్యా. వాగ్దానం చేసిన అయ్యా, నీ వాగ్దానాన్ని నెరవేర్చడానికి పుట్టిన దేవుడు. అంతేకాదయ్యా, సమాజాన్ని రక్షించడానికి, పాపము నుండి విడిపించడానికి, సమాజంలో ఇన్ని పరిస్థితుల నుండి విడిపించడానికి యేసు నీవు పుట్టినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రాత్రి ఈ సంవత్సరం అయ్యా నువ్వు ఆఖరి దినాల్లో ఉంటుండగా గొప్ప కార్యాలు మేము చూసినాక సహాయం దయచేయమని నువ్వు మాట్లాడే ప్రతి మాటను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటాం. నా ప్రియుడు రక్షకుడైన ప్రభు యేసు నామములో చిన్న ప్రార్థన సమర్పించడానికి వేడుకొని పొంది నామ తండ్రి, ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు శిలువ రక్తమే జయం, ప్రభు యేసు రక్తం సంపూర్ణ విజయము. అపవాది క్రియలంతా నాశనం కలుగుగాక. హల్లెలూయా, స్తుతి స్తోత్రం కలుగుగాక. ఆమేన్. ప్రభు పేట అందరికీ వందనాలు. ఒకరినొకరు ప్రేమపూర్వకంగా వందనాలు తీసుకొని